ఈ కోమలి అఖిల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు. అక్కడ 23లో వీళ్ళు అక్కడ పరిచయము. ఏదో ఒక వీళ్ళ మదర్ బ్యూటిషియన్ అయితే తనకి అక్కడికి వచ్చినప్పుడు పరిచయము. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ క్లోజ్ అయింది. తర్వాత ఉద్యోగరీత్యా తను అదే స్టడీ పర్పస్ ఆ అమ్మాయి హైదరా షిఫ్ట్ అయ్యారు. ఇక్కడే ఉంటున్నారు 24 నుంచి కూడా. ఆ అమ్మాయి మధ్యలో ఏదో తనకు క్లోజ్నెస్ వల్ల ప్రపోజ్ కూడా చేయడం జరిగింది. బట్ అతనైతే ఇంట్రెస్ట్ లేడని చెప్పి ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాడు. చాలాసార్లు కూడా అతను చెప్తే కూడా అతను రిజెక్ట్ చేయడం జరిగింది. సేమ్ అవన్నీ కూడా అమ్మాయి డైరీలో రాసుకున్నది. ఒకరోజు ఒక సొసైటీకి బిఫోర్ 1 డే బిఫోర్ కూడా వాళ్ళు కలిసి కూడా అదే విషయం డిస్కస్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడు. వద్దు, నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు, వదిలేయి అని చెప్పాడు. తర్వాత మరి మేబీ ఈ విషయం వల్ల అమ్మాయి మనస్తాపం చెంది ఉండవచ్చు, సూసైడ్ చేసుకున్నది, హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే ఎలాంటి ప్రోద్బలం లేదు సూసైడ్కి. బట్ ఇంకా ఎంక్వైరీ చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు అఖిల్ని విచారిస్తున్నారు సార్. ఒకవేళ అఖిల్ నుంచి ఏదైనా నిందితుడు అని తేలే అవకాశం ఉందంటారా, లేకపోతే తనకు శిక్ష పడే అవకాశం? యాజ్ ఆఫ్ నౌ ఎవిడెన్స్ ప్రకారం లేదు. ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చెప్పలేము, ఇంకా ఏం ఎవిడెన్స్ వస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడున్న ప్రాథమిక విచారంలో లేదు, చూద్దాం ఇంకేముందో సార్. అంటే 3 yearsగా లవ్ ఉంది ఇలా మధ్య అని అంటున్నారు. ఇద్దరి వైపు నుంచి లవ్ ఉందా, లేకపోతే వన్ సైడ్ లవ్ ఉందా? వన్ సైడ్ లవ్ కనిపిస్తుంది. అతను క్లియర్గా అమ్మాయి చెప్తుంది, అతను ఇది నా ఒప్పుకోవట్లేడు అని చెప్పేసి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ అతను ఒప్పుకోవట్లేడు, కానీ నాకు ఏదో ఒక రోజు నా లవ్ అర్థం చేసుకుంటాడని నమ్మకం ఉందని రాసింది. సో మేబీ వన్ సైడ్ లాగానే కనిపిస్తుంది. అంటే బయటికి వార్తలు ఎలా వస్తున్నాయి అంటే 3 years నుంచి ఇద్దరి మధ్య లవ్ ఉన్నప్పటికీ మధ్యలో ఇంకొక అమ్మాయితో స్నేహం ఏర్పడి అందుకు అవాయిడ్ చేయడం జరిగింది అని కూడా లేదు, అతనికి ఫస్టే అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నాడు. అట్లా అంటే లాస్ట్ మెసేజ్ ఎవరికి వెళ్ళింది సార్? వాళ్ళ మదర్కి వెళ్ళింది. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్, తమ్ముని జాగ్రత్త చూసుకోమని చెప్పి వాళ్ళ మదర్కి ఒక మెసేజ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్.